హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు వారి కార్యకర్తలు, వారి ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి నాయకుల మీద జరిగిన దాడుల గురించి ఆయన దేశం మరియు ప్రపంచం మొత్తం తిరిగేటట్టు చూసేటట్టు కూడా చేశాడు. ఆయన చేసిన ధర్నా కూడా సూపర్ సక్సెస్ అయింది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ వారు, ఎన్డీఏ సర్కారు అసలు తగ్గేదలే అన్నట్టుగా వారి పని మాత్రం వారు చేసుకుంటూనే పోతున్నారు. అలాగే నిన్న ధర్మవరం సిటీలో ఒక జరిగిన దళిత మహిళను నిర్దాక్ష్యంగా ఆవిడను కొట్టి ఆవిడని హాస్పిటల్ పాలు చేశారు. ఆవిడ చేసిన పొరపాటు ఏంటంటే, వారి ఇంటి ముందు చిన్న చిన్న ముళ్ళ కంపలు ఉన్నాయని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయటం. మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేయడంతో వాళ్ళు వచ్చేసి ఆ కంపలను తొలగించాలి, లేకపోతే ఆ కంపల్లో ఉన్న పాములన్నీ మా ఇంట్లోకి వస్తున్నాయని చెప్పేసి ఆమె కంప్లైంట్ చేసిందంట. సరే, ఏదేమైనా పాములు వస్తే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి మున్సిపాలిటీ వాళ్ళు రావడము, ఆ కంప చెట్లన్నీ తొలగించడానికి వారు వాహనాలతో రావడంతో అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వారి ప్రజాప్రతినిధులు కావచ్చు, మాకు తెలియకుండా, మేము చెప్పకుండా ఎట్లా ఎవరో చెప్తే మీరు ఎట్లా చేస్తారు, వారు వైసీపీకి పనిచేశారు, వారు వాలంటీర్గా పనిచేశారు అని చెప్పేసి వారితో మున్సిపల్ సిబ్బందితో వాగ్విధానికి జరగడం జరిగింది. అలాగే ఈ వాగ్విధానికి మధ్యలో ఈ పద్మ అనే ఆవిడను బీభత్సంగా కొట్టారు టీడీపీ నాయకులు. దీంతో ఆవిడ ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రి పాలయ్యేసి ఒక సెల్ఫీ వీడియో విడుదల చేస్తూ ధర్మవరంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యప్రసాద్కి, పరిటాల శ్రీరామ్ గారికి విడుదల చేస్తూ, నన్ను కాపాడండి, టీడీపీ గుండాల చేతిలో నేను చచ్చిపోతున్నాను, నేను చేసిన పొరపాటు ఏంటి, నా ఇంటి ముందున్న ముళ్ళ చెట్లు కొంపలు తొలగిమని చెప్పడమే నేను చేసిన తప్ప, మేమే మమ్మల్ని కొడుతూ ఉన్నారు, ఇదేనా ప్రజాస్వామ్యం అంటూ ఆవిడ ప్రభుత్వం అంతా నిమ్మకు నీరెత్తుగా ఉన్నట్టుగా ఉంటుంది, మమ్మల్ని రక్షించాలి, మేము ఎట్టుపోవాలని చెప్పేసి ఆ దళిత మహిళ సెల్ఫీ వీడియో ద్వారా వాళ్ళకి విన్నవించింది. మరి దీని ద్వారా అయినా ఆ ధర్మవరం ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ గారు మరి దాన్ని అరికడతాడో లేదో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.